రెండు వాక్య భాగాలని ముందు చదువుకున్న తర్వాత మనం వాటిని ధ్యానం చేసుకుందాం. కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక పౌలు కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలను మొదట చదువుదాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం చాప్టర్ 20 వర్సెస్ 11-15. ప్రకటన 20వ అధ్యాయం 11-15 వచనాలు చదువుదాం. మొదటిగా 2 Corinthians చాప్టర్ 5 వర్సెస్ 9 and 10. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఆ పోర్షన్ అలాగే పట్టుకుని ఉండండి. నౌ టర్న్ విత్ మీ టు రెవల్యూషన్ చాప్టర్ 20 వర్సెస్ 11-15. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడిండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ రెండు వాక్య భాగాలని చూసినప్పుడు దేవుని గురించి మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. గాడ్ ఈజ్ అ రైచస్ జడ్జ్. మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నిలుచునేది ఎవరు అనే విషయాలు మనం రెండు వాక్య భాగాల్లోనూ చూస్తూ ఉన్నాం. మొదటిగా 2 కొరింథీ 5:10 వచనాన్ని చూస్తే మనము అని అంటున్నాడు. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. We must stand before the judgment seat of Christ అనుంది. సో వాట్ ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్? అది దేని గురించి మాట్లాడుతూ ఉంది? క్రీస్తు న్యాయపీఠము అని అన్నప్పుడు తప్పనిసరిగా మనం అక్కడ లెక్క అప్పగించడానికే నిలబడతాం. ఓకే, సో ఇట్ ఈస్ ద జడ్జ్మెంట్ సీట్. అది తీర్పు తీర్చేటటువంటి ఆయన సింహాసనమే. అయితే మనం ప్రకటన గ్రంథంలో కూడా ఆ సింహాసనం ముందే మనుషులు నిలబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈజ్ ఆల్సో జడ్జ్మెంట్. అయితే ఫస్ట్దేమో మనం 2 కొరింథియన్స్లో చదువుకున్నదేమో బిలీవర్స్ జడ్జ్మెంటు, మనం రెవల్యూషన్లో చదువుకున్నదైతే అన్బిలీవర్స్ అవిశ్వాసులకి జరిగేటటువంటి తీర్పు. అయితే తీర్పు తీర్చేది మాత్రం ప్రభువైన యేసుక్రీస్తే. తీర్పు తీర్చే ప్రక్రియలో మాత్రం ఎలాంటి భేదాలు ఉండవు. ఓకే, తీర్పు తీర్చే ప్రతిసారి కూడా దేవుడు వేటిని బట్టి తీర్పు తీరుస్తున్నాడు. మీరు ఇక్కడ గమనిస్తే 2 కొరింథీ 5:10 చూస్తే అక్కడ ఏమన్నాడు? తాను జరిగించిన క్రియల చొప్పున. డిడ్ యూ నోటీస్ ఇట్? దాన్ని గమనించారా మీరు? తాను జరిగించిన క్రియల చొప్పున అని అన్నాడు. అక్కడ కూడా క్రియలకే తీర్పు జరుగుతూ ఉంది, విశ్వాసులకు జరిగే తీర్పు కూడా. అవిశ్వాసులకు జరిగే తీర్పు జరుగుతున్నప్పుడు
వాళ్ళకి దేనిని బట్టి తీర్పు జరుగుతుంది? ఇఫ్ యు నోటీస్ రెవల్యూషన్ చాప్టర్ 20:12, ఆ గ్రంథముల వరందు రాయబడి ఉన్న వాటిని బట్టి అనగా తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. 13వ వచనం ఎండింగ్లో కూడా ఏముంది? తన క్రియల చొప్పున తీర్పు పొందెను వారిలో ప్రతివాడు కూడా. సో దేవుడు వేటికి తీర్పు తీరుస్తాడు? తన క్రియలకు దేవుడు మన క్రియలకు, అంటే మనం విశ్వాసులమైన అవిశ్వాసులమైనప్పటికీ కూడా మన క్రియలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అని మనకి వాక్యంలో ఈ 2 భాగాల్లోనూ రాయబడింది. సో నేను ఇప్పుడు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు, అది ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాల్ని నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. మొత్తానికైతే ఎవరు కూడా ఆయన యొక్క తీర్పుని తప్పించుకోవడానికి అవకాశం అయితే లేదు. విశ్వాసులైనా కానీ అవిశ్వాసులైనా కానీ ఆయన సింహాసనం ముందు నిలబడాల్సిందే. అయితే మనకి ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ లేదా మనకి జరిగినటువంటి ఒక మేలు, ప్రభువుని నమ్మి పాపక్షమాపణ పొంది ఆయన నా పాపాల నిమిత్తం శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్మి మారు మనస్సు పొందుతారో వాళ్ళకి జరిగే ఒక గొప్ప మేలేంటి అనంటే, తీర్పు జరిగిన తర్వాత మనం పాతాళానికి వెళ్ళము. కారణం ఏంటి అనంటే, యేసు క్రీస్తు మన పాపాల నిమిత్తం శిక్షను ఆల్రెడీ భరించడం జరిగింది. అందువల్ల మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. నిలబడిన తర్వాత తప్పనిసరిగా మన క్రియల నిమిత్తం విమర్శ అయితే జరుగుతుంది. ఓకే, అందుకనే అంటున్నాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తాను జరిగించినటువంటి క్రియలు బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడాలి, అవి మంచివైనా చెడ్డవైనా సరే అని అంటున్నాడు. కాబట్టి ఎలా జరగబోతుంది అనేది నాకు నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకనంటే ప్రభువు నా పాపాల నిమిత్తం శిలువలో మరణించాడు అని, ఆయన నా పాపాలన్నింటినీ క్షమించాడు అని నేను నమ్ముతున్నాను. ఓకే, అలాగే మీలో చాలామంది విశ్వాసులు ఉన్నారు, తప్పనిసరిగా మీరు అదే నమ్ముతున్నారు. అయితే నా పాపాలన్నింటినీ క్షమించిన తర్వాత కూడా, నా పాపాలన్నింటినీ కూడా ఆయన శిలువలో కొట్టివేసిన తర్వాత, ఆ పాప రుణాన్ని చెల్లించిన తర్వాత మరి ఎందుకు ఈ చెడ్డ వాటిని అనే మాట కూడా వాడాడు? అంటే మరి విమర్శ అంటే ఏ స్థాయిలో జరగబోతుంది? మన పాపాలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు అంటే తీర్పులోకి వచ్చినప్పుడు నేను చేసే పాపాలేమి అందరి ముందు బయట పెట్టడా? ఒకవేళ పెడితే కనుక అది ఎలా జరుగుతుంది? ఇవన్నీ నాకు చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం నాకు స్పష్టం, అదేంటనంటే నా పాపాలు క్షమించబడిని, నా పాపాలు కొట్టివేయబడిని, వాటి నిమిత్తం మాత్రం నేను శిక్షని అనుభవించను. అది మాత్రం స్పష్టం నాకు. ఆయన తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగెనో ఆయన వాళ్ళని మహిమపరుచుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు అనేటటువంటి మాటలు, నా గొర్రెలు నా చేతిలో ఇందాక చెల్లి చెప్పినట్టు, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, వాటిని ఎవరు కూడా నా చేతిలో నుంచి అపహరించలేడు, నా తండ్రి అందరికంటే కూడా గొప్పవాడు, ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా నా గొర్రెల్ని అపహరించలేరు అనేటటువంటి మాటలన్నీ కూడా ఏం స్పష్టం చేస్తూ ఉన్నాయనంటే, విశ్వాసులు గత వర్తమాన భవిష్యత్ కాలాల్లో పాపాలు చేసినప్పటికీ కూడా వాటికి శిక్ష ఉండబోదు అనేటటువంటి విషయం సుస్పష్టం. ఓకే, అందువల్ల తీర్పు జరుగుతుంది కానీ శిక్ష ఉండదు. అది విశ్వాసులు చేసినటువంటి పాపాల విషయంలో. మరి విశ్వాసులు చేసేటటువంటి మంచి పనుల విషయంలోనైతే బహుమానాలు అయితే తప్పనిసరిగా ఉండబోతున్నాయి. అది కూడా చాలా స్పష్టం. ఎందుకనంటే ప్రభువు మీరు పరలోకమందు అధిక ఫలము పొందుతారు అని చెప్పి అన్నాడు. ఆయన నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం చేసినటువంటి మంచి పనులేంటి, ఖర్చు పెట్టినటువంటి ధనం ఏంటి, ఓకే, పోగొట్టుకున్నటువంటి మనుషులనేంటి, ఆస్తులేంటి, వీటన్నిటి నిమిత్తం తప్పనిసరిగా ఆయన ఆ బహుమానాలు ఇస్తానని కూడా చెప్పాడు. కాబట్టి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఈ నేపథ్యాన్ని మన దృష్టిలో పెట్టుకుని నౌ లెట్స్ టర్న్ టు రెవల్యూషన్ చాప్టర్ 20. దీన్ని దృష్టిలో పెట్టుకుని
మనం దేవుడు నీతిగల న్యాయాధిపతి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ఈ విషయాల్ని చూద్దాం. రండి మనం 11వ వచనాన్ని చూద్దాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని. బై ద వే, నేను ఒక మాట ముందు చెప్పడం మర్చిపోయాను. అదేంటనంటే, ఈ ప్రకటన గ్రంథం యొక్క థీమ్ గురించి మనం మాట్లాడుకోవాలనంటే జీసస్ ఈజ్ విక్టోరియస్. యేసుక్రీస్తు ఆయన విజయ వీరుడు. ఎవరిపైన విజయం సాధిస్తాడు అంటే అందరిపైన కూడా విజయం సాధిస్తాడు. సమస్తము కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన శత్రువులందరూ కూడా ఆయన చేతిలో ఓటమి పాలవుతారు. ఆయన బిడ్డలు తాత్కాలికమైనటువంటి హింసలు పొందినప్పటికీ చివరికి గెలిచేది క్రీస్తు ప్రభువే. అందువల్ల ఆయన పక్షంగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన గెలిపిస్తాడు. శ్రమలు తాత్కాలికం, హింసలు తాత్కాలికం అనే మొదటి శతాబ్దంలో హింసలకు గురవుతున్నటువంటి విశ్వాసుల్ని ఆదరించడం కోసమే ప్రకటన గ్రంథం రాయబడింది. అందువల్ల ఇది ఏదో భవిష్యత్తులో ఉండే వాళ్ళకి ఏదో భవిష్యత్తు గురించి మాత్రమే తెలియచేయబడింది అనే అపోహలో మనం ఉండకూడదు. అఫ్ కోర్స్ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నప్పటికీ ఇది విశ్వాసులు బలపడాలి, విశ్వాసులు తాము ఎదుర్కొన్నటువంటి హింసలలోనూ శ్రమలలోనూ నిరీక్షణతో ఎదురు చూడాలి. ఈ వారంలో కూడా సంఘం హింసించబడడం అనేటటువంటి పోస్టులు వచ్చినాయి. నేను వాటిని చూడలేదు, కానీ సంఘం హింసింపబడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే, అవును, ఈరోజు సంఘాన్ని, క్రీస్తుని ప్రేమించే వాళ్ళని లోకం ఘోరంగా చిత్రవద చేస్తూ హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ఆయన తన అధికారాన్ని ఏమీ కోల్పోలేదు, తన రాజ్యాన్ని ఇంకొకళ్ళ చేతిలో ఏమీ పెట్టలేదు, ఆయనే ఇప్పటికీ సింహాసనంపై ఉండి పరిపాలిస్తున్నాడు అనే విషయాల్ని మనం మర్చిపోకూడదు. సంఘం హింసలకు గురవుతూ ఉన్నప్పుడు అది క్రీస్తు ప్రభుకి తెలియకుండా జరగట్లేదు. ఆయన ప్లాన్లోనే ఇదంతా జరుగుతుంది. ఆయన రాజ్యం విస్తరించేటటువంటి ఆయన పనిలోనే ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు కూడా విశ్వాసులుగా మనం ఈ వాక్య భాగాన్ని చూసి బెంబేలెత్తిపోవడం కాదు, కానీ ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా మనం ధైర్యం పొందాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు tell you before I start explaining the portion. Now let us see the text. మరియు ధవళమైన మహాసింహాసనాన్ని చూశాడట. ఇక్కడ సింహాసనం ఉంది, దానికి ముందు ఒక 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, 2 విశేషణాలు కదా. ఏంటి ఈ సింహాసనానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? అది ఇట్ ఈస్ అ గ్రేట్, గ్రీకులో అయితే మెగా అనేటటువంటి మాట ఉపయోగించడం జరిగింది. చాలా పెద్ద అనేటటువంటి భావం. అదే సమయంలో వైట్ థ్రోన్ అని కూడా అన్నాడు. ఓకే, ఈ 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు ఈ సింహాసనం గురించి ఎలాంటి వివరణ ఇచ్చాడు అనంటే, ఈ సింహాసనం నీతికి న్యాయానికి ఆధారం. ఓకే, ఇక్కడ వైట్ అనేది ప్యూరిటీని చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇది చాలా గొప్పది అనేటటువంటి ఆ భావాన్ని కూడా చూపించడం ఏంటనంటే, ఈ సింహాసనం అనేది మనుషులు స్థాయిని బట్టి ఈ సింహాసనం నిర్ణయాలు తీసుకోదు. ఈ సింహాసనం చాలా గొప్పది అని అన్నప్పుడు ఉద్దేశం ఏంటనంటే, ఇది సింహాసనం ముందు నిలబడేటటువంటి ఏ మనిషి యొక్క ముఖాన్ని చూసి వాటిని బట్టి నిర్ణయాలు తీసుకునేంత అల్పమైనది కాదు, ఇది చాలా గొప్పది అనేటటువంటి భావంతో గ్రేట్ వైట్ థ్రోన్ అనే దాన్ని మనకి చూపిస్తున్నాడు. ఈ ధవళమైన మహాసింహాసనం తర్వాత ఉంది ఒక మాట చూడండి, ఏమింది? దాని యందు ఆసీనుడై ఉన్నటువంటి ఒకడిని చూశాను. ఎవరు ఇక్కడ ధవళమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నది?
ప్రభు అయిన యేసుక్రీస్తే మృతులకును సజీవులకును తీర్పు తీర్చేవాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇక్కడ ఈ సింహాసనంపై ఆసీనుడై ఉన్నది, కూర్చుని ఉన్నది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం నిర్ధారించవచ్చు. దో ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్. ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. సరే, ఈ విషయాన్ని చూశాను అని అంటున్నాడు. మీకు ప్రకటన గ్రంథంలో అన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నట్టే కనబడతాయి. చూశాడు అని అంటున్నాడు. నిజానికి ఇది భవిష్యత్తులో జరగబోయేది. అయినా కూడా నేను చూశాను అని ఎందుకు అంటున్నాడు అనంటే, జరగబోయేదాన్ని ముందుగానే యోహానికి చూపించాడు అనమాట. ఓకే, అందుకని చూశాడు కాబట్టి, జరగబోయేదాన్ని చూశాడు కాబట్టి చూశాను అని అంటున్నాడు. ఒకడిని చూశాను. ఆ తర్వాత ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది అక్కడ, గమనించండి. అదేంటో, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఫ్రమ్ హిస్ ప్రజెన్స్ ఎర్త్ అండ్ ద స్కై ఫ్లడ్ అవే అండ్ నో ప్లేస్ వాజ్ ఫౌండ్ ఫర్ దెమ్. శూన్యంలో నుంచి సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు మరలా సృష్టిని శూన్యంలోనే కలిపేస్తున్నాడు అన్నమాట. ఓకే, అదే మనకి ఇక్కడ కనబడతా ఉంది. భూమి ఆకాశంలో నిలువ చోటు కనబడకపోయేను అని అన్నాడు. తర్వాత 21వ అధ్యాయం మొదట్లో కూడా చూస్తే, మొదటి వచనంలో మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను అనే మాటలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం చదువుకున్న మాటలు 21:1లో ఉండేటటువంటి మాటలు కూడా ఒకే దాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, దేవుడు అన్క్రియేట్ చేయబోతా ఉన్నాడు అని. అయితే ఈ తీర్పు తీర్చేటటువంటి సందర్భంలో ఎందుకు ఈ విధంగా భూమి ఆకాశాలైన సముఖం నుండి పారిపోయేను, నిలువ చోటు కనబడకపోయేను అనే మాటలు ఎందుకు అన్నాడు? నాకైతే ఏమనిపిస్తుందంటే, అంటే ఇది నేను ఆలోచించింది. ఓకే, ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ అ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఐ వుడ్ గ్లాడ్లీ టేక్ ఇట్. నేనేమనుకుంటున్నానంటే, తీర్పు తీర్చడానికి కూర్చున్నటువంటి వాడు సామాన్యుడు కాదు. ఆ తీర్పు తీర్చడానికి కూర్చున్నటువంటి ఆ న్యాయాధిపతి, ఆ జడ్జ్, ఆ రైచస్ జడ్జు సర్వశక్తివంతుడు. ఆయన లేని వాటిని కూడా ఉన్నట్టుగానే పిలుస్తాడు. అంటే రూము బయట ఎవరో, లేకపోతే రూము లోపల దాక్కున్నారు ఎవరో, ఆడుకుంటున్నాం దాగుడు మూతలు. అయితే టైం అయిపోయింది అని మనం పిలిచేసామనుకోండి, లోపల దాక్కున్న వాళ్ళు బయటికి వచ్చేసినట్టు దేవుడు లేని వాటిని కూడా ఓకే లెట్ దేర్ బి లైట్ అని అనగానే అది ఎక్కడో దాక్కున్నట్టు సడన్గా అది ప్రత్యక్షమవడం. సృష్టి అంతా అలాగే జరిగింది. లేని వాటిని ఉన్నవాటిగానే దేవుడు పిలవడం వెనకాల ఆయన యొక్క శక్తిని మనం గుర్తించాలి. నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కేవలం 3 మేకులకి వేలాడుతూ అందులో నుంచి దిగలేక నిస్సహాయుడిగా ఎవరు కాపాడతారా అన్నట్టు ఆయన అక్కడ బలహీనుడిగా కాదు చనిపోయింది. ఆయన మనం బలహీనుడిగా కాదు మనం పిక్చరైజ్ చేసుకోవాల్సింది. హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. నిజానికి బలహీనుడైతే అలా చనిపోడు, బలవంతుడైతేనే చనిపోతాడు. ఆ తర్వాత ఆయన శిలువ మీద వేలాడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని అన్నాడు. బలహీనులైతే క్షమించరు, బలహీనులైతే గొడవకు వస్తారు. బలవంతుడైతేనే క్షమిస్తాడు. క్షమించడం దైవ లక్షణం, సృష్టించడం దేవునికి ఉన్నటువంటి శక్తికి నిదర్శనం. అలాగే ఆ సృష్టిని నాశనం చేయడం అనేది కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి టు క్రియేట్ గాడ్ హ్యాస్ పవర్ అండ్ టు అన్క్రియేట్ గాడ్ హ్యాస్ పవర్. సృష్టించడానికి దేవునికి శక్తి ఉంది, దాన్ని నాశనం చేయడానికి కూడా దేవునికి శక్తి ఉంది. కాబట్టి ఈ సింహాసనం పైన కూర్చున్నది తీర్పు తీర్చబడడానికి వచ్చేటటువంటి మనుషుల యొక్క మెన్యుపులేషన్కి లొంగిపోయేవాడు కాదు. నోట్ దిస్ పాయింట్. ఎందుకనంటే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి కోర్ట్స్లో, న్యాయ సభల్లో తీర్పు తీర్చడానికి కూర్చునేటటువంటి న్యాయాధిపతులు
రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ళకి లొంగిపోయి న్యాయాన్ని అటు ఇటుగా మార్చేసినటువంటి సందర్భాల్లో కోకొల్లలు మనం నిత్యము చూస్తూనే వింటూనే ఉంటాం. అయితే ఈ సింహాసనంపై కూర్చున్నవాడు సర్వానికి కూడా అధికారి. ఆయనకి పైన ఉన్నవాడు ఎవరు లేరు. సృష్టించగలడు, నాశనం చేయగలడు. భూమి ఆకాశాలు చాలా పెద్దవైనప్పటికీ ఆకారంలో వాటిని చాలా సునాయాసంగా నాశనం చేయగలిగిన వాడు. అలాంటి శక్తిమంతుడు సింహాసనం పైన ఉన్నాడు. ఓకే, దట్ ఈస్ మై ఎక్స్ప్లెనేషన్. సో మీకేమైనా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటే యూ క్యాన్ టాక్ టు మీ లేటర్. సరే, ఆయన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి పారిపోయినాను అన్నాడు. నౌ లెట్స్ గో టు వర్స్ 12, 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఇండుట చూచి తిని. ఇక్కడ మృతులైన వారందరూ అనే మాటను అబ్జర్వ్ చేశారా? హూ ఆర్ దీస్ డెడ్? ఇక్కడ ఐ సా ద డెడ్, నేను మృతులైన వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని చూశాను అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అక్కడ? దే ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్. ఇజంట్ ఇట్ ఫన్నీ? చచ్చిపోయిన వాళ్ళు నిలబడి ఉండడం. మేము మార్నింగ్ చర్చ్లో ఒక మాటని ధ్యానం చేసిన, కొలొసియన్స్ ధ్యానం చేసుకున్నప్పుడు మీరు మృతి పొందారు అని రాస్తున్నాడు కొలసీ సంఘానికి. ఎప్పుడైనా లెటర్ రాశారా చచ్చిపోయిన వాళ్ళకి? పౌలు గారు రాశారు. ఎనీవే, ఇక్కడ మృతులైన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో మృతదేహాలు అనే భావంతో కాదు. ఇక్కడ మృతులైన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే అవిశ్వాసులు అని భావం. ఓకే, ఎందుకంటే మనకి బైబిల్లో మృతులైన వాళ్ళు అనేటటువంటి ఆ మాటని అవిశ్వాసుల్ని రెఫర్ చేయడానికి ఉపయోగించారు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అని ప్రభు అన్నాడు ఒక సందర్భంలో, గుర్తుందా? ఒకళ్ళు నేను మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను అని అంటే, నీ రాజ్యాన్ని వెంబడించడానికి, నిన్ను వెంబడించడానికి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే ప్రభు చెప్పిన మాట ఇది. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్ము. డెడ్ బాడీస్ ఎక్కడైనా ఇంకొక డెడ్ బాడీని బేరీ చేస్తుందా? లేదు కదా. అవిశ్వాసులు ఇంకొక అవిశ్వాసి చనిపోతే వాళ్ళని పాతి పెట్టుకోనివ్వు, వాళ్ళని ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకొనివ్వు అనే భావంలో మాట్లాడాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడు అని తిమోతి పత్రికలో పౌలు గారు రాశారు. ఇప్పుడు అదే కోణంతో యోహాను కూడా ఈ మృతులు అనే వాళ్ళని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ మృతులు అంటే యేసుక్రీస్తుని నమ్మకుండా, పాప క్షమాపణ పొందకుండా, తమ పాపాల్లోనే కొనసాగే వాళ్ళని ఇక్కడ మృతులు అని అంటూ ఉన్నాడు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మృతులను చూశాడు. ఈ మృతుల్లో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు? గొప్పవారేమి కొద్దివారేమి. ఇప్పుడు మనం 2 కొరింథీ 5:10 చూస్తే మనమందరము అని అన్నాడు. మనమందరము అన్నప్పుడు పాల్ వాజ్ ఆల్సో ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. పౌలు తనను తాను కూడా ఆ గుంపులో ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడాల్సిన వాళ్ళు తనని తాను ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. అందువల్ల విశ్వాసుల్లో అపోస్తలులకి తీర్పు లేదని బైబిల్ చెప్పట్లేదు. గొప్ప గొప్ప ప్రసంగికులకి భక్తులకి తీర్పు లేదు అని బైబిల్ చెప్పట్లేదు. అపోస్తలులైనా, హతసాక్షులైనా, లేకపోతే సాదా సీదాగా విశ్వాస జీవితాన్ని గడిపేసినటువంటి వాళ్ళైనా అక్కడ ఉండాల్సిందే. ఓకే, కమింగ్ టు గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ కూడా గొప్పవాళ్ళేంటి కొద్ది వాళ్ళేంటి అని అన్నాడు. అంటే ఇక్కడ గొప్పవాళ్ళు అని అన్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉంటాడు అందులో. ఓకే, అంటే సెలబ్రిటీస్ అందరూ, డబ్బున్న వాళ్ళందరూ, అధికారం ఉన్న వాళ్ళందరూ ఎవ్వరూ కూడా సింహాసనం ముందు ఏంటంటే వాళ్ళు తప్పించుకుని పారిపోవడానికి అవకాశం లేదు. ఈ లోకంలో అయితే తమకున్నటువంటి పరపతిని ఉపయోగించుకుని, డబ్బును ఉపయోగించుకుని న్యాయాన్ని తిప్పేసి తీర్పుని తప్పించుకునేటటువంటి అధికారులు, సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో తప్పించుకోవచ్చు, కానీ ప్రభువు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు అక్కడ మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.
సో గొప్పవాళ్ళు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సింహాసనం ముందు నిలబడి ఉంటారు. అంటే ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులైనా ఉంటారు, తమ జ్ఞానంతో ప్రపంచాన్ని వెలిగించినటువంటి శాస్త్రవేత్తలైనా ఉంటారు, లేదా తమ వాక్చాతుర్యంతో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసినటువంటి గొప్ప గొప్ప వక్తలైనా ఉంటారు, సింగర్స్ అయినా ఉంటారు. అదే సమయంలో కొద్దివారేమి, కొద్దివారంటే ఇక్కడ స్మాల్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. కొద్దివారంటే అర్థం ఏంటి అంటే సాదా సీదాగా అత్యంత పేదరికంలో గడిపేసినటువంటి వ్యక్తులైనా కానీ ఉంటారు. అంటే అందరూ కుటుంబంలో అందరూ చనిపోయి కేవలం ఒకే ఒక్క స్త్రీ బ్రతికి లేదా ఒకే ఒక్క పురుషుడు బ్రతికి తినడానికి ఏమీ తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక రోడ్డు మీద తిరుగుతూ యాచిస్తూ, ఓకే, అక్కడే తినేసి అక్కడే నిద్రపోయి చివరికి మరణించినటువంటి దిక్కులేని వాళ్ళైనా సరే సింహాసనం ముందు ఉంటారు. ఈ తీర్పుని, ఈ న్యాయాధిపతిని తప్పించుకునేటటువంటి మనిషి ఎవరూ లేరు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటను చెప్తూ అందుకనే మేము భయపడుతున్నామని అన్నాడు. అవును, నువ్వు విశ్వాసివే, నేను విశ్వాసినే, మన పాపాల నిమిత్తం ప్రభు చనిపోయాడు వాస్తవమే, కానీ మనం తీర్పుకి భయపడాల్సిందే. మనకి నరకం రాదు వాస్తవమే, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫియర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ఆ భయం పౌలులో ఉంది. లేఖనాలను రాసినటువంటి పౌలు గారే, అపోస్తలుడే భయపడుతూ ఉంటే తీర్పు కోసం, మనం కూడా విశ్వాసులైనటువంటి మనము భయపడాలి. ఇంకా ఎవరైతే ప్రభు దగ్గరికి రాలేదో, కేవలం మతాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా హెచ్చరిక ఏంటనంటే, వెదర్ యు ఆర్ గ్రేట్ ఆర్ స్మాల్, వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్, వెదర్ యు ఆర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ, ఈ లోకంలో నీకు తెలివితేటలున్నా లేకపోయినా, యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద వైట్ థ్రోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. తప్పనిసరిగా ఊహించుకోండి, పిక్చరైజ్ చేసుకోండి, నేను ఎప్పటికైనా ఆ సింహాసనం ఎదుట నిలబడాల్సిందే, నా జీవితానికి లెక్క అప్పగించాల్సిందే అనేటటువంటి విషయాన్ని పిక్చరైజ్ చేసుకోండి. అలా మృతులైన వాళ్ళు అందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూశాను అని అన్నాడు. దోషులుగా నిలవబడాల్సిందే. బై ద వే, కొరింథీ పత్రికలో ఏమన్నాడు? వాట్ ఈస్ ద వర్బ్ దట్ హీ యూస్డ్? 2 Corinthians 5:10లో ఏమన్నాడు? అదే వర్బా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి అని అన్నాడు. దట్స్ ఎ డిఫరెంట్ వర్బ్. నిలబడాలి అనేటటువంటి మాట లేదు. రైట్, ఇప్పుడు నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 12. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. నౌ డూ యూ సీ ద డిఫరెన్స్? ఇక్కడ ఉన్న డిఫరెన్స్ చూసారా? గ్రంథములు విప్పబడెను, జీవగ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్, ఫస్ట్ మనం చూస్తున్నది ఏంటి? ఏ సెట్ ఆఫ్ బుక్స్. కొన్ని గ్రంథములు ఉన్నాయి, ప్లోరల్ ఉన్నాయి, ఓకే, గ్రంథములు విప్పబడిన అన్నాడు. ఆ తర్వాత ఇఫ్ యు నోటీస్ దెర్ ఈస్ అ సింగులర్ నౌన్. ఏంటి ఆ సింగులర్ నౌన్? వేరొక గ్రంథము విప్పబడెను. ఓకే, తర్వాత ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనంటే, ఆ గ్రంథముల యందు మనం ప్లోరల్ సెట్ ఆఫ్ బుక్స్ అని అనుకున్నాం కదా, ఆ సెట్ ఆఫ్ బుక్స్లో మనకి ఏం కనబడుతున్నాయి? ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి, అనగా తమ క్రియల చొప్పున. అంటే ఆ గ్రంథాల్లో ఏం రాయబడి ఉన్నాయి? ఏమున్నాయి? క్రియలు రాయబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 15వ వచనం చూస్తే, ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడని ఎడల. సో జీవగ్రంథంలో ఏముంది? క్రియలు ఉన్నాయా? నో, క్రియలు లేవు. ఏమున్నాయి మరి? ఓన్లీ నేమ్స్ ఆర్ రిటన్. అది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ప్రభువు తీర్పు తీర్చడానికి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదురుగా సృష్టి ఆరంభం మొదలుకొని అంతము వరకు పుట్టి బ్రతికి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు.
ఓకే, ఇప్పుడు గ్రంథాలు విప్పబడినాయి అని అంటున్నాడు. ఆ గ్రంథాల్లో క్రియలు రాయబడినాయి అంటున్నాడు. ఓకే, ఆ రాయబడిన వాటిని బట్టే తీర్పు జరిగినాయి అంటున్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ చూస్తూ ఉంటే మన మైండ్లో ఒక పిక్చర్ రావాలి. ఏంటి ఆ పిక్చర్ అంటే, మీరు ఎప్పుడైనా కోర్టు సీన్లు చూసారా టీవీల్లో, లేకపోతే మూవీస్లో కానీ, లేకపోతే నిజంగా కానీ మీరు చూస్తే జడ్జి గారు వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఓకే, అలా రాసుకుంటున్నప్పుడు ఏం రాసుకుంటాడో తెలుసా? ఇప్పుడు నేనే ముద్దాయిగా నిలబడ్డాను, అక్యూజ్డ్గా నిలబడ్డాను. నిలబడినప్పుడు ప్రాసిక్యూషన్ లాయర్ వచ్చి నా పైన నిందలేస్తూ ఉంటాడు, వీడే నేరం చేశాడు అని. డిఫెన్స్ లాయర్ వచ్చి ఇదిగో ఇతను ఎలాంటి దోషం చేయలేదు అని చెప్పి నన్ను సమర్థిస్తూ ఉంటాడు. ఓకే, అయితే ఒక షీట్ పైన జడ్జి గారు ఏం చేస్తారంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు రాసుకుంటారు అనమాట. అంటే ఈ అక్యూజ్డ్కి, ఈ ముద్దాయికి అనుకూలంగా ఉన్నవేంటి, ప్రతికూలంగా ఉన్నవేంటి అని రాసుకుంటాడు. రాసుకుని ఆ న్యాయం అనే తక్కెడలో వేస్తే ఏది ఎక్కువ బరువు తూగితే దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, నన్ను దోషిగా ప్రకటించడమా లేదా నిర్దోషిగా రిలీజ్ చేయడమా అనేది చేస్తాడు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, జడ్జి గారు అన్నీ చేతులు కట్టుకుని వినేసి ఓకే నాకేమనిపిస్తుంది అని అంటే ఇతడు దోషం చేశాడు అని అనిపిస్తుంది, శిక్షనే ప్రకటించాడు అని చేతులు కట్టుకుని ఉండడు. ఏం చేస్తాడు, రాసుకుంటాడు ప్రతిదాన్ని. అందుకనే ఈ వాదించే వాళ్ళు కూడా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఇదిగో నేను వాదిస్తున్నాను కాబట్టి ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీకు బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక మంచి పాయింట్ అవుద్ది అని. తీర్పు జరిగేటప్పుడు దేవుడు న్యాయాధిపతి కాబట్టి, నీతిగల న్యాయవంతుడు కాబట్టి, న్యాయాధిపతి కాబట్టి ఆయన ప్రతిదాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ అయిన దానిని బట్టే తీర్పు తీరుస్తాడు. గ్రంథములు అని అన్నప్పుడు మరి ఎందుకు ప్లూరల్ వాడాడు నాకు నిజంగా ఆశ్చర్యమే. గ్రంథములు ప్లూరల్లో ఎందుకు వాడాడంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఉందా ఏంటి కొంపతీసి? ఐ డోంట్ నో, ఎందుకంటే నేను చూడలేదు. మరి యోహాను గారి దగ్గరికి వెళ్తే అడగాలి, ఏమండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని చూశారు, ఎన్ని గ్రంథాలు చూశారని అడగాలి. చూశాడు కాబట్టి. గ్రంథములు విప్పబడిన, క్రియలు రాయబడినవి. అయితే ఇప్పుడు మనం భయపడాల్సినటువంటి, జాగ్రత్త పడాల్సినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ. భూమికిని పరలోకానికి మనం ఏ సంబంధం లేదు అని అనుకుంటాం, కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్. ప్రతి విషయాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రతి పనిని కూడా దేవుడు గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమేమి గ్రంథస్థం చేస్తాడు? కేవలం పైకి కనబడే వాటినేనా అంటే నో. దేవుడు రహస్యాలను కూడా విమర్శించే దినం అని అన్నాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో. దేవుడికి ఆలోచనలు కూడా క్రియలే దేవుని దృష్టికి. అందుకని దేవుడు ఆలోచనలకు కూడా తీర్పు తీరుస్తాడు, ఉద్దేశాలకు కూడా తీర్పు తీరుస్తాడు దేవుడు. ఆలోచనలు, ఉద్దేశాలు, మాటలు, పనులు, వీటన్నింటికి కూడా తీర్పు తీరుస్తాడు. అన్నింటినీ కూడా దేవుడు గ్రంథాల్లో రాయిస్తూ ఉన్నాడు. సరే, విశ్వాసులుగా విషయానికి వద్దాం. విశ్వాసుల విషయానికి వస్తే దేవుడు పౌలు గారి చేత ఏం రాయించాడు? కొన్నింటికి అని అన్నాడా పౌలు గారు 2 కొరింథీ 5:10లో? తాను దేహమందు జరిగించినటువంటి ప్రతి దాని విషయంలో కూడా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని అన్నాడు. మీరు గమనించాలి లేదా? ప్రతి క్రియ, ప్రతి దాన్ని కూడా ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడు. నిర్లక్ష్యంగా నువ్వు పలికేసిన మాట, ఆలోచన, అంటే నువ్వు భయపడకుండా నువ్వు కొనసాగించినటువంటి నీ ఆలోచన ప్రక్రియ, ఓకే, నువ్వు వేసిన అడుగులు, నువ్వు చేసిన పనులు, రాసిన గీతలు అన్నింటినీ కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. దీన్ని మిస్ చేయడానికి
అక్కడ సింహాసనం పైన కూర్చున్నది మనలాగా మతిమరుపు ఉన్నవాడు కాదు. మనం మర్చిపోతాం కదా, చాలా మర్చిపోతాం. కోర్స్ ఆ మర్చిపోయే వాటిలో మంచి కూడా మర్చిపోతూ ఉంటాం మనం. అది మన ప్రాబ్లం. అయితే సింహాసనంపై కూర్చున్నవాడు సర్వజ్ఞానియగు దేవుడు, ఆయన దృష్టికి మరుపు లేదు. అందువల్ల ఈ మాటలు నిజానికి దేవుడికి గ్రంథాలు అవసరం లేదు. గ్రంథాల్లో ఆయన పర్టికులర్గా రాయించాల్సిన అవసరం లేదు, ఆయన మెమరీ చాలు. అయితే ఆయన ఈ విషయాన్ని ఒకటి మనల్ని హెచ్చరించడం కోసమే ఈ మాటలన్నీ రాయిస్తూ ఉన్నాడు. నీ క్రియలన్నీ కూడా రాయబడుతూ ఉన్నాయి. నువ్వు అవిశ్వాసివా? నీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా? బ్యాడ్ న్యూస్, నీ మంచి పనులు ఏమీ రాయబడవు. అయినా ఒక మాట చెప్పాలంటే అసలు నువ్వు మంచి పని చేస్తేగా. షాకింగ్గా ఉండొచ్చేమో, కానీ బైబిల్ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తే దోస్ హు ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నీ ఆస్తినే తీసుకెళ్ళి నువ్వు పేదలకు పనిచేసినా సరే, అది దేవుని మేడల ప్రేమతో నువ్వు అది చెయ్యకపోతే అది నిన్ను తీర్పు నుంచి తప్పించలేదు, పాతాళాన్ని నుంచి దూరం చేయలేదు. అవిశ్వాసిగా ఉండడం అంటే అర్థం ఏంటనంటే, నువ్వు ఎంత మంచి పని చేసినా అది దేవుని సంతోషపెట్టదు, అది నీ పాపాన్ని ఒక్క పాపాన్ని కూడా తుడిచిపెట్టదు. అందువల్ల అవిశ్వాసులకి బ్యాడ్ న్యూస్ ఏంటనంటే, నీ మంచి పనులు ఏమీ లెక్కలోకి రావు. నువ్వు చేసినటువంటి పాపపు క్రియలన్నీ తీర్పులోకి వస్తాయి. అయితే విశ్వాసులకి గుడ్ న్యూస్ ఏంటనంటే, నీవు చేసిన నేను చేసినటువంటి ఆలోచనలు కానీ, చెడు ఉద్దేశాలు కానీ, చెడ్డ పనులు కానీ, పలికిన చెడ్డ మాటలు కానీ అన్నీ కూడా క్రీస్తు ప్రభు శిలువ పైన వాటికి శిక్షను భరించాడు కాబట్టి, వెల చెల్లించాడు కాబట్టి, వాటి నిమిత్తం ఒక్కటి కూడా అవి నీ పైన నిందారోపణ చేయవు, నేరారోపణ చేయవు. అది మనకున్నటువంటి గుడ్ న్యూస్. అయితే ఇక్కడ గమనించండి, గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి అని అన్నాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు సింహాసనం పైన కూర్చుని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు మనుషులు ఇక తిరిగి జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటారనమాట. ఎందుకనంటే ఆ గ్రంథములు యందు రాయబడుతున్నాయి. ఏం రాయబడుతున్నాయి? క్రియలు రాయబడుతూ ఉన్నాయి. అంటే దేవుడు ఆధారాలతో సహా నువ్వు చేసినటువంటి పాపాలు ఇవి అని వాళ్ళ ముందు పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఇంకొకటి ఆలోచించండి. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ నగేష్ అనేవాడే ఉన్నాడు, 1,00,000 పాపాలు చేశాడు అనుకోండి. 1,00,000 పాపాలన్నింటికీ కూడా ఇదిగో నీకు ఒకటే శిక్ష అని ఒకేసారి ఒకే శిక్షగా వాటిని ప్రకటిస్తాడా? లేదా ఒక్కొక్క దానికి తీర్పు తీరుస్తాడా? ఇప్పుడు మనం భూ సంబంధమైనటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి కోర్ట్స్లోకి వెళ్ళాం. నేను 4 చట్టాలను అతిక్రమించాను అనుకోండి. ఓకే, జడ్జి గారు ఏం చేస్తాడు? అన్నింటికీ కలిపి ఒకటే శిక్ష వేస్తాడా? శిక్ష ఏ చట్టాలను అయితే అతిక్రమించానో ఆ చట్టాలన్నింటినీ చదివి వాటన్నింటికీ తగిన శిక్షని వేస్తాడు. అందువల్ల తీర్పుకి, నిజానికి తీర్పు తీర్చడానికి ఆయన కూర్చుని ఉన్నప్పుడు ఈ గ్రంథాల యొక్క అవసరం ఏంటనంటే, ఒకటి ఆధారాలతో సహా నిరూపించి వాళ్ళు తిరిగి సాకులు చెప్పడానికి అవకాశం లేకుండా చేయడం. రెండవది ఏంటనంటే ఒకదాని తర్వాత ఒకటి చదివి వాటన్నిటికీ శిక్షను విధించడం. అందువల్ల తప్పనిసరిగా నరకంలో కూడా స్థాయిలు ఉన్నాయి. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసుల మధ్యలో ఆయన ఇచ్చేటటువంటి బహుమానాల విషయంలో స్థాయిలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా నరకంలో కూడా స్థాయిలు ఉంటాయి. క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అందువల్ల మనం గుర్తు చేసుకుని భయపడాల్సినటువంటి విషయం ఏంటంటే,
దేవుడు ప్రేమగల తండ్రి అనేది వాస్తవమే, అయితే ఆయన నీతిగల న్యాయాధిపతి అనేది కూడా వాస్తవమే. కాబట్టి మనం దేవుడికి భయపడదాం. నీ విశ్వాస జీవితం ప్రారంభమైనప్పుడు నువ్వెంత దేవునికి భయపడుతూ ప్రేమిస్తూ పరుగులు పెట్టావో పరిశుద్ధత కోసం, రోజులు గడిచే కొలది దేవుడు, ఆయన సన్నిధి, ఆయన వాక్యం, ఆయన మాటలు ఇవన్నీ కూడా చులకనైపోతాయి. ఎందుకనంటే అతి చనువు చులకన చేసేస్తూ ఉంటుంది అన్నమాట. పదే పదే అదే వర్తమానాలు విని అవే పాటలు పాడి ఆ మాటలనే వింటూ ఉన్నప్పుడు ఏంటనంటే విన్నవే తెలిసినవే అని అనుకుంటాం. కానీ వ్యక్తిగత జీవితంలో పాపాన్ని ఒప్పుకునే విషయంలో, పాపాన్ని జయించే విషయంలో మీన్స్ ఆఫ్ గ్రేస్ని మనం ఉపయోగించుకోవడం మానేస్తాం. ఈరోజు మనందరికీ యోహాను గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటనంటే లెట్ us fear God. దేవునికి భయపడదాం. ఎందుకనంటే ప్రతి దాన్ని ఆయన తీర్పులోకి తీసుకుని రాబోతూ ఉన్నాడు. హౌ మచ్ టైం? 12 అయినట్టుంది కదా. ఐ థింక్ ఐ షుడ్ క్లోజ్. యా, ఆఖరిగా ఒక మాట చూడండి. 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అంటే అర్థం ఏంటనంటే చనిపోయినటువంటి ఏ వ్యక్తి, అతను ఏ విధంగా చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, అంటే భూమి మీద ఉండి చనిపోయినా, లేకపోతే నీటిలో పడి చనిపోయినా, ఓకే, చనిపోయి ఆల్రెడీ పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీర్పులోకి వస్తారు. ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఏం జరుగుతుంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది, మంచివే. భూమి మీద అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని నేరం రుజువు అవుతుంది. కానీ మనుషులు ఏం చేయగలరు చనిపోయిన మనిషిని? కానీ దేవుడి ముందు ఆయన సింహాసనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు కూడా అతను క్రీస్తు పూర్వం నాటివాడు, మొదటి శతాబ్దం నాటివాడు అని తప్పించుకునేటటువంటి ఛాన్స్ లేదు. ఏ విధంగా చనిపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా సింహాసనం ముందుకు వస్తారు. అది 13వ వచనం. 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. అంటే ఇక గమ్మత్తైన విషయం చూసారా? ముందు ఏమనుంది? మరణము పాతాళ లోకం అప్పగించినాయి అంట. అంటే అప్పగించడం అంటే ఊరినే అవి పెర్సానిఫికేషన్ అంటారనమాట. అంటే ఒక వ్యక్తి పని చేసిన విధంగానే కొన్ని ప్లేసెస్, కొన్ని క్వాలిటీస్ పనిచేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. దాంట్లో పెర్సానిఫికేషన్ అంటాం, మనుష్యత్వం ఆరోపించడం. సో ఇప్పుడు మరణం పాతాళ లోకం కూడా ఏం చేసినాయి? ఇదిగో నా దగ్గర అందరూ ఉన్నారు, ఇక వీళ్ళని కూడా తీర్పు తీర్చి అన్నట్టు అప్పగించినాయి. అంటే అర్థం ఏంటి? ప్రభువే తన శక్తితో పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ, ఓకే, అలాగే అప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన ముందు పెట్టుకున్నాడు అని భావం. ఓకే, అయితే తీర్పు తీర్చిన తర్వాత ఏం జరిగింది? క్రియలను బట్టి తీర్పు తీర్చేశాడు. 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పాడవేయబడెను. అంటే ఫస్ట్ అప్పగించినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ఆత్మల రూపంలో ఉన్నారు. ఓకే, అయితే దేవుడు సింహాసనం ముందు నిలబెట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి శరీరాలు ఇస్తాడు. ఓకే, తీర్పు తీర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని శరీరాలతో సహా మరలా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపిస్తున్నాడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. అంతకుముందు ఏమన్నాడు? పాతాళ లోకం అని అన్నాడు, హేడిస్, మరణము అని అన్నాడు. ఇప్పుడు అగ్నిగుండం అని అంటున్నాడు. ఓకే, అంటే అవిశ్వాసి చనిపోయినప్పుడు వాళ్ళకి అగ్నిగుండం ఉండదు, కానీ వాళ్ళు కాలుతూనే ఉంటారు. అదే విచిత్రం. ఆత్మలని కూడా దేవుడు పట్టి బంధించి నాశనం చేయగలడు, టార్చర్ చేయగలడు దేవుడు. దానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పైన అగ్ని గంధకాలు కురిసినాయి, వాళ్ళు చనిపోయారు అదే రోజు. ఓకే, వాళ్ళ గురించి యోధా 4వ వచనంలో ఏమంటాడు తెలుసా? వారు ఇప్పటికీ నిత్యాగ్ని దండనను అనుభవిస్తూ ఉన్నారు అని ఉంది యోధా 4వ వచనంలో. అది సొదొమ వాళ్ళ గురించే మాట్లాడుతుంది. సో ఆత్మల రూపంలో ఉన్న వాళ్ళు కూడా వేదనను, యాతనను అనుభవిస్తూ ఉంటారు. అయితే తీర్పు తీర్చే సమయంలో శరీరాలను ఇచ్చి మరలా వాళ్ళని
అదే ప్లేస్కి పంపిస్తాడనమాట. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా వాళ్ళు బాధపడడానికి శరీరం కూడా వచ్చింది. సో శరీరాలు రాకముందేమో ఆత్మలుగా ఉండే యాతన అనుభవించారు అవిశ్వాసులు. శరీరాలు వచ్చిన తర్వాత శరీరం ఆత్మ రెండు కూడా వేదన అనుభవిస్తూ ఉన్నాయి. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ శరీరానికి నష్టం చేసే వాళ్ళకి భయపడకండి, కానీ మీ శరీరాన్ని ఆత్మని కూడా నరకంలో మిక్కిలి నాశనం చేయగలిగిన వాడికి మిక్కిలి భయపడండి అని చెప్పాడు. కాబట్టి పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. దిస్ ఈజ్ ద సెకండ్ డెత్. మొదటి మరణం భౌతికమైనటువంటి మరణం అయితే రెండవది ఇటర్నల్ డెత్, ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నిత్యము కూడా దూరం అవడమే. వై హెల్ ఈజ్ హెల్? ఎందుకు నరకం అనేది చాలా ఘోరమైంది? ఎందుకు నరకం అనేది నరకం అంటే అక్కడ దేవుడు ఉండడు, దేవుని ప్రేమ ఉండదు, దేవుని నుంచి వచ్చే జీవం ఉండదు, దేవుని నుంచి వచ్చే వెలుగు ఉండదు. ఆయన ప్రేమని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన మహోన్నతమైనటువంటి తత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి నిమిషం ఒక్కటి కూడా ఉండదు. ఒంటరిగానే యుగ యుగాలు ఆ చీకటిలో, ఆ అగ్నిలో గడిపేయాల్సి వస్తుంది. అత్యంత ఘోరమైనటువంటి శిక్ష ఏంటో తెలుసా? మనిషికి తీసుకెళ్ళి ఒంటరిగా పడేయడం. మిమ్మల్ని ఎవ్వరూ లేకుండా ఒక్కళ్ళనే తీసుకెళ్ళి ₹1,00,00,000 ఇస్తామని చెప్పి మీరు ఎక్కడే మీ బ్రతుకంతా బ్రతకాలి అని ఎన్ని కోట్లైనా ఇస్తామని అంటే మీరు బ్రతుకుతారా? మనం ఎవరు అలాంటిది కోరుకోం. నేను ఒక్కడనే ఉంటే నేను ఈ కోట్లు ఏం చేసుకొని అని అంటాం కదా. మనిషికి అత్యంత ఘోరమైనటువంటి శిక్ష ఏంటనంటే ఒంటరితనం. నరకంలో నిత్యమైనటువంటి అగ్ని, చీకటి, భయంకరమైనటువంటి ఒంటరితనం, అదే అగ్నిగుండం. అయితే గుడ్ న్యూస్ ఏంటనంటే 15వ వచనం చూడండి. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే అగ్నిగుండం, ఒకవేళ రాసి కనబడితే, పేరుంటే చాలు, తప్పనిసరిగా మనం ఆయనతో పాటు ఉంటాం. ఏం చేస్తాం ఆయనతో పాటు ఉంటే? ఆయన్నే ఆస్వాదిస్తూ ఉంటాం. డూ యు నో వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హెవెన్? పరలోకం యొక్క బ్యూటీ ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువే. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి జీవవృక్ష ఫలాలు ఉంటాయి కానీ తినడానికి. అయితే మనం నిజానికి భుజించేది ఎవరిని అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే. ఆ జీవాహారాన్నే మనం నిత్యము తింటూ ఉంటాం. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ హెవెన్ ఈజ్ లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్ అండ్ విల్ కీప్ ఆన్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్. మనం ఆయన నిత్యము కూడా ఆస్వాదిస్తూనే ఉంటాం. అయితే ద హారర్స్ ఆఫ్ హెల్, నరకం యొక్క భయంకరమైనటువంటి విషయం ఏంటనంటే చీకటి, అగ్ని, ఒంటరితనం. నౌ ఇట్స్ అవర్ టర్న్. ఇప్పుడు మనమే డిసైడ్ చేసుకోవాలి. వాట్ డు వి వాంట్? మనకేం కావాలి? నిత్యము ప్రభువుని ఆస్వాదించడం కావాలా, యాతన కావాలా? కాబట్టి ప్రశ్నించుకోండి. ఇంకా ఎవరైతే కేవలం మతాన్ని మాత్రమే కలిగి ఉండి క్రీస్తును హృదయాల్లో కలిగి లేరో, ఈరోజే ఆ భయంకరమైన పాతాళాన్ని గురించి భయపడుతూ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందండి. ఒప్పుకోండి, నేను పాపిని, నా స్వభావమే ఇంత అని. ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది అనే దాని గురించేనే భయపడండి. విశ్వాసుల్ని నేను మనవి చేసేది ఏంటనంటే, మనం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, లెక్క అప్పగించాలి, సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని, మొదటిగా నువ్వు విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు ఎంత ప్రేమ కనపరిచావో, ఆ ప్రేమ ఇప్పుడు లేకుండా పోతే గనక మరలా నీ మొదటి ప్రేమను నువ్వు కలిగి ఉండి పాపాన్ని ఇంతకుముందు అసహించుకున్న స్థాయిలో ఇప్పుడు కూడా అసహించుకోవడం స్టార్ట్ చేయండి. ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మేమందరం
విశ్వాసులమైన అవిశ్వాసులమైన లెక్క అప్పగించాల్సిందే. భయపడుతూ మేము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.